జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కార్యకర్తలను కోరారు. సోమవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీకి, సోనియాకు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల దేశ భవితకు ఉపయోగపడేవని, అందుకే ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చరిత్రలో అప్పుడు ఎల్కే అద్వానీ ఉన్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఒకసారి ప్రయత్నం జరిగినాయి. కానీ ఇప్పుడు చాలా సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకో కాంగ్రెస్కు జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు నాథరామ్ గాడ్సేకి గాంధీజీ మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. కానీ జైలు ఖానాలు ఎక్కువ ఉండే, ఎవరు పోకపోతుండే. ఇవాళ చూడండి, బ్రహ్మాండంగా ఇదవుతుంది. ఈ దేశంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. కానీ 10 సంవత్సరాల ముందు అయిన ప్రధానమంత్రి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అబద్ధాల ప్రధానమంత్రి అంటే గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కడిన. ప్రతిదీ అబద్ధమే. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి హిందూ ముస్లిం అని వేరు చేసి మళ్ళా అధికారంలో రావడానికి ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర. నిన్న ఢిల్లీ పోలీసు వచ్చారు, మార్ఫింగ్ చేసిర్రు మీరు అని ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడిన ఆ రోజులలో ఉంది, ఎల్కే అద్వానీ మాట్లాడిన రిజర్వేషన్ మీద ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడింది. 5 సంవత్సరాల ముందు రాజ్యాంగాన్ని మారుతాన్ని చెప్పిన అమిత్ షా కానివ్వండి, ప్రధానమంత్రి ఇప్పుడున్న ప్రధానమంత్రి 5 సంవత్సరాల ముందే చెప్పింది. ఈసారి కనుక భారతీయ జనతా పార్టీ అబ్కే బార్ 400 పార్, 400 పార్ అవుతుందో నాకు అర్థమైతలేదు. 308 సీట్లకు పోటీ చేసి 400 ఎన్డీఏ కూటమి అన్నీ కలుపుకుంటే ఒక్కడు ఓడిపోడు, 400లకు పోటీ చేస్తాడు. అంటే 400 సీట్లు వస్తాయి. రాజ్యాంగాన్ని మార్చేయవచ్చు. 2/3 మెజారిటీ కనుక ఉంటే రిజర్వేషన్ తీసేస్తాం. తర్వాత పబ్లిక్ సెక్టర్ని ప్రైవేట్ చేస్తాం. 2 కోట్ల ఉద్యోగాలు ఇయ్యం. ఈ దేశానికి ఆదాని అంబానీకి అంటగడతాం. చైనా ఒక దిక్కించి భారతదేశం భూభాగంలో చొరబడితే జై శ్రీరామ్ అనుకుంటా మేము గుడి కట్టినాం. మీకు రాముడు ఎంత భగవంతుడో మా గిట్ట అంతే భగవంతుడు. కానీ రాముడిని ముంగడి పెట్టి ఇంత ఒక ప్రధానమంత్రి మాట్లాడే మాటలు, కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో వస్తే మీ పుస్తెలు అమ్మి ముస్లిం సోదరులకు పెడతారు. అది ప్రధానమంత్రి రెచ్చగొట్టే భాష. ఒక ప్రధానమంత్రికి అటువంటి మాట్లాడేది సరికాదు. ఇదవుతుంది. 5 లక్షల రూపాయలు ఇచ్చి 4 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసినాం. అది ఎవరన్నా ఎక్కడన్నా భూమి ఉంటే కట్టుకోవచ్చు. ఆ బడ్జెట్ ఉంది. ఎలక్షన్ కోడ్ కాగానే 4 లక్షల ఇళ్లకు డబ్బులు రిలీజ్ చేస్తాం. అది చెప్పండి. మీరు గట్టిగా మనం ఏదైతే వాగ్దానాలు చెప్పినామో 6 గ్యారెంటీలు, ఇంత భయపడకండి. ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండవద్దు. మీరు ప్రతి ఇంటికి చెప్పాలి అనే ఉద్దేశంతో ఇలా స్టార్ క్యాంపెయినర్గా నేను ఇప్పటికే మెదక్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, సాయంత్రం 7:30-8 గంటలకు నారాయణఖేడ్, ఈ విధంగా మొత్తము 17 పార్లమెంట్లో పనిచేస్తూ టీం. ఈసారి 14 సీట్లు కనుక మనం గెలుచుకుంటే దేశ ప్రధాని రాహుల్ గాంధీ అవుతారు. ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో మళ్ళీ మనం
చేయాలంటే, బిహెచ్ఎల్ వంటి కర్మాగారాలు రావాలంటే, ఎన్ఎంసి డిఫెన్స్ అటువంటి ఫ్యాక్టరీలు రావాలంటే, బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ ప్రారంభం కావాలంటే, ఇటు గాంధారి ఆ ఏరియాలలో బాన్స్వాడలో పోడు భూముల సమస్య పోవాలంటే, గిరిజన రైతులకు పట్టాలు రావాలంటే, 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావాలంటే, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయవద్దనేది అభిప్రాయం. ఇంత సారా కూర కారకు పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చే ఓటుకు 5,000కు మీరు కనుక ఆషామాషిగా ఈ ఎన్నికలు అనుకుంటే ఇది చాలా ప్రమాదకరమైన ఎన్నికలు. ఈ 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. 30 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి కాగానే 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. అనేక ప్రాజెక్టులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాళేశ్వరం